తెలుగు బిగ్ బాస్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే 9వ సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే నిర్వాహకులు సీజన్ 9 పనులు స్టార్ట్ చేసినట్టు సమాచారం. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా మొదలు పెట్టారట. ఈసారి పాపులారిటీ ఉన్న వాళ్లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్స్ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అందుకే ఈసారి క్రేజ్ ఉన్న వాళ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీరియల్ ద్వారా పాపులర్ అయిన జ్యోతిరాయ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. జ్యోతిరాయ్ ప్రముఖ గుప్పెడంత మనసు సీరియల్లో నటించిన జగతి మేడం. ఈమె ప్రముఖ తెలుగు కన్నడ సీరియల్ యాక్టర్. జ్యోతిరాయ్ అసలు పేరు జ్యోతి పూర్వజ్. ఈమె ప్రముఖ సీరియల్ నటి. ఎన్నో భాషల్లో నటించారు. కొన్ని సినిమాల్లో కూడా ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తెలుగు కన్నడ ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశారు. ఆమె నటనా నైపుణ్యత ఎంతగానో ఆకట్టుకుంటాయి. గుప్పెడంత మనసు మాటీవీ సీరియల్ ఆమె జగతి మేడంగా నటించి తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యారు. సీజన్ 8లోనే ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకురావాలని చూశారు. కానీ ఆమె సినిమాలతో బిజీగా ఉండడంతో ఆఫర్ని వదులుకుంది. కానీ ఇప్పుడు సీజన్ 9 స్టార్టింగ్ నుండే హౌస్ లోకి అడుగు పెడతారని సమాచారం. ఆమె వస్తే అందంతో పాటు ఆటతో కూడా ఆకట్టుకోగలదు. మరి ఆమె సీజన్ 9లో ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సీజన్ 2 హీరో నాని హోస్ట్ చేయగా, 3వ సీజన్ నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. సీజన్ 9కి కూడా నాగార్జున హోస్ట్ గా వస్తాడని తెలుస్తుంది. బిగ్ బాస్ అంటే నాగార్జున అన్నంతగా ఆయన ముద్ర వేశారు. స్టైలిష్ గా ఎపిసోడ్ ను నడుపుకుంటూ అలవోకగా చేసేస్తారు నాగ్. అందుకే హోస్ట్ గా ఆయన తప్పించి మరొకరిని ప్రేక్షకులు ఊహించలేరు. బిగ్ బాస్ ను రోజు మిస్ అయినా నాగార్జున ఎంట్రీ ఇచ్చేస్తేనే ఆదివారాలు మాత్రం ఇంటిల్లిపాది ఆయన కోసం వెయిట్ చేస్తుంటారు. కంటెస్టెంట్స్ చేసిన తప్పొప్పులను విశ్లేషించి వారిని ప్రోత్సహిస్తూ షోను రక్తి కట్టించేవారు. ఇక వయసులో పెద్ద కావడంతో పాటు టాలీవుడ్ ని శాసించే సూపర్ స్టార్ కావడంతో ఆయన ఎలాంటి వారినైనా కంట్రోల్ చేయగలరనే ముద్ర పడిపోయింది. మరి సీజన్ 9ను ఎలాంటి సూపర్ హిట్ చేస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.